నమస్కారం అండి. నేను 38వ వార్డులో వార్డు ప్రెసిడెంట్‌గా గత 13 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాను. ఈరోజు మా సీఎం గారు ఇరుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర, బస్సు యాత్ర అనే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు నీరాజనాలు పొందుతున్నారు. ఇది చూసి టీడీపీ వర్గం గాని, జనసేన గానియండి, బీజేపీ గానియండి, ఏ వర్గం అయినా సరే గుండెల్లో గుబేలు పట్టుకుంది. ఏటి స్పందన, ఏటి ప్రజాదరణ అని చెప్పేసి. అలాగే ఆయన దగ్గర నుండి ఎలాగైతే ఉందో మా సౌత్‌లో గూడా ఇప్పుడు ఎంపీగా ఝాన్సీ గారు వచ్చారు. ఆవిడ పర్యటన కానివ్వండి, మా అన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆయన పర్యటన కానీ, ఈ ఇద్దరు కలిపి సౌత్ లో తిరగటం అనేది చూస్తుంటే టీడీపీ వర్గానికి జ్వరం పుట్టుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు జ్వరం పుట్టుకుంది అంటున్నాం అంటే ఎక్కడ కనిపించట్లేదు జ్వరం అని చెప్పి చూస్తున్నారు చాలా మంది కూడా. అలాగే ఈ వార్డుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా ఏకదాటిగా వచ్చారు. మంచి స్పందన కూడా ఉంది. ఈ 38 వార్డులోని ఎప్పుడు కూడా టీడీపీ మెజార్టీగా ఉండేది. కానీ ఈ రోజు చూస్తే టీడీపీ అనేది కనిపించకుండా కొట్టుకుపోయింది. ఎందుకంటే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు అందరిని పేరు పేరున కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి ఈ మన సీఎం గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ చెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ తీసుకుంటూ ఆ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి గడప తట్టి వాళ్ళకి ఏమైతే కావాలో ఏమి చేయలేదు అని అన్ని తెలుసుకుని నేరుగా వెళ్ళి మన ఝాన్సీ గారి కానివ్వండి, మన వాసుపల్లి గారి కానివ్వండి, ఈ రోజు మన ఫిషింగ్ హార్బర్ లోని ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రామ్ లో జన నీరాజనాలు ఎలా ఉన్నారంటే స్వాగతం పలుకుతున్నారు, రండి రండి అని. ఈ తాలూకా చూస్తుంటే మా 38వ వార్డు నాయకులు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతిఫలాలు కానివ్వండి, లేదంటే మత్స్యకారుల మీద ఆయనకున్న ఆనందాన్ని ఈ రోజు చూస్తుంటే సంతోషం అంతా ఫిషరింగ్ హార్బర్ వెళ్తే అందరూ సంతోషపడుతున్నారు. మా మత్స్యకారుడు, మా ఫిషర్మ్యాన్, మా మత్స్యకారుడు అని. ఇప్పుడు ఈ రోజు చూస్తే వన్ సైడ్ వారు మాత్రం గ్యారెంటీ అండి. ఇది మేము చెప్పే మాట కాదు, మా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. సౌత్ నుండి కాదు, ఈస్ట్ వెస్ట్ అన్ని వర్గాల నుండి కూడా చెప్తున్నారు. తక్షణమే ఇక మీరు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన పథకాలు చెప్తారు కానీ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవే కాకుండా చెప్పలేని కూడా చాలా పథకాలు చేశారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా వెళ్ళి ఓట్లు అడగలుగుతున్నాం. వాళ్ళు కూడా మాకు నీరాజనాలు పలుకుతున్నారు. చాలా బాగుంది. ఈ వార్డులో రేపటి నుండి మేము కార్యాలయం తీయబోతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి 38వ వార్డు. ఈ కార్యాలయం ఉద్దేశం ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళి మాకు ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ కలడానికి మేము కార్యకర్తలు, బూత్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, కన్వీనర్లు అందరం కలిసి ప్రతి గడప కూడా డోర్ కట్టి అమ్మ ఇది ఏంటి మీ సమస్య అని తెలుసుకోవడం, అలాగే ఏమైనా ఇబ్బంది ఉంటే తక్షణమే వాటికి పరిష్కార మార్గం చూడడం, ఇవన్నీ చేయడానికి రేపు మేము మా చెంగల్రాపేట జంక్షన్, ఈ కేరఫ్ పిల్లాపరగారి జంక్షన్ అంటారు, ఆ జంక్షన్ లో మేము పార్టీ కార్యాలయం చేస్తున్నాం. ప్రతి కార్యకర్తను కలుపుకుంటాం, ప్రతి నాయకుల్ని కలుపుకుంటాం, ప్రతి ఒక్క మహిళా నాయకుల్ని కలుపుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా ఎవరు వచ్చినా సరే మేమందరికీ తలుపులు తెరిచి ఉండేలాగా అందరిని ఆహ్వానిస్తాం. ఈ ఒక్క గెలుపు మాది కాదండి, ఈ వార్డు అందరిదని చెప్పేసి నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై ఝాన్సీ గారు, జై వైఎస్ఆర్, జై వాసుపల్లి, జై హింద్. ప్రశ్న వేస్తారండి మీడియా వాళ్ళు, చాలా సంతోషం. వాళ్ళు ఉలుకు చాటుకుందామని చెప్పేసి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాత్రం చూసి ఆలే అమోహం అంటున్నారు. కానీ మేము ఉన్నాం ఇంకా అని చెప్పుకోవాలంటే మరి అది మాత్రం చెప్పుకొని తిరుగుతున్నారండి. పార్టీ మాదే, గెలుపు మాదే, మేము అందరం కలిపి మేము విన్నింగ్ అవుతామని. అదేంటంటే వాళ్ళు భయం పుట్టేసి ఏదో చెప్పాలని ఇది చెప్తున్నారు తప్పించి వాళ్ళు చేసేది లేదు, చూసేది లేదు. గతంలో ప్రజలు చూశారు కదండి. గత 14 సంవత్సరాలు ఇప్పుడు పాలించారని చెప్పి అన్నారు. ఏం చేశారు? జనాలు చూశారు. మన సీఎం గారు 5 సంవత్సరాల పరిపాలన అన్నారు. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఈ 3 సంవత్సరాల్లోని ఏం అభివృద్ధి చెందిందో ప్రతి దాన్ని రోడ్డు వేయలేదు అన్నారు. ఈ రోజు రోడ్డు చూసి మాట్లాడట్లేదు. పిల్లలకి అమ్మఒడి వేయలేదు అన్నారు. ఈ రోజు పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చూస్తుంటే మతిపోయి మాట్లాడట్లేదు. అలాగే అమ్మఒడి, ఆస్త్రాలు ఏంటండి, ఒకటి కాదండి. వాళ్ళు ఏం చెప్పలేకపోయినా అదే చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే పథకాల గురించి మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టిన పథకాల గురించి ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే అవన్నీ చేసి చూపిస్తున్నారు, జనాలకు కూడా అమోహం అంటున్నారు. కానీ టీడీపీ వర్గం ఏంటంటే మేము ఇంకా ఉనికి ఉన్నాము అని చెప్పుకోవడానికి తప్పించి వాళ్ళకి భయం పుట్టించింది. ఏ వార్డులో, ఏ సౌత్ లో, ఈస్ట్ వెస్ట్ నార్త్ ఎక్కడ కూడా గెలని నమ్మకం వాళ్ళకి కుదిరిపోయింది. కుదిరిపోయిన తర్వాత ఏ ప్రచారం చేస్తే ఇంకా మాదే, ఈ వార్డు మాదే, ఆ వార్డు మాదే, ఇది మాదే, అది మాదే ఓటర్ పరంగా చెప్పుకుంటున్నారు తప్పించి ఓటమి పాలైపోవడం మాత్రం 100% పక్క. కావలిస్తే రాసుకోమని చెప్పండి. ఇది మా గ్యారంటీ. మా వార్డు నుండి కూడా మేము ధైర్యంగా మా నాయకులందరి తరపు నుండి కూడా మేము చెప్పగలుగుతున్నాం.